హిందీ రాని వాళ్ళతో కూడా హిందీ మాట్లాడిస్తుంది మన పానీపూరి. భయ్యా తోడా ప్యాస్ దాలో కదా. మీకు పానీపూరి ఇష్టమా? చాలామందికి పానీపూరి అంటే చాలా ఇష్టం ఉంటుంది. పానీపూరిని చూడగానే ప్రాణం కొట్టేసుకుంటుందా? తినే వరకు ఆగలేకపోతున్నారా? కానీ ఆగండి, దేశవ్యాప్తంగా ఇప్పుడు పానీపూరి గురించి ఓ చర్చ జరుగుతోంది. పానీపూరిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట. తాజాగా కర్ణాటకలో జరిగిన తనిఖీల్లో పానీపూరికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో పానీ కలర్ రావడానికి వాడేటువంటి పదార్థాల్లో బ్రిలియంట్ బ్లూ, టాట్రజైన్ వంటి రసాయనాలు వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో సుమారు 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేశారు. ఇందులో 41 శాంపిల్స్లో వాడుతున్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఇక తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీపూరి షాపుల్లో తనిఖీ చేశారు. అక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. అలాగే ఈ చాట్ మసాలాల్లో చూస్తే ఇథిలిన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉందని గుర్తించారు. పానీపూరిలో సాస్, స్వీట్ చిల్లీ పౌడర్లు ఉండే కృత్రిమ రంగుల వల్ల అలర్జీ, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉందట. ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్ రంగులను తీసుకోవడం వల్ల క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో గోబీ మంచూరియా మరియు కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్లలో ఇటువంటి అనేక ఏజెంట్స్ల వాడకంపై నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. దీని ద్వారా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పానీపూరిలో క్యాన్సర్ కలరింగ్ ఏజెంట్ల వినియోగాన్ని పరిశీలిస్తోంది.